सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे
చార్జర్ ఉన్నది సరిపెట్టారు. గట్టి కొడతా వైర్ అంటాడు, ఒకసారి ఇది అంటాడు, ఏదో ఒక క్లారిటీ చెప్పాడు. ఆచార్యుని యాత్ర. అత్తులూరి నాగ మల్లేశ్వరరావు గారి గాథ. జీవితంలో మల్లేశ్వరరావు గారి గాథ. జీవితంలో ప్రతి అడుగు ఒక కథ, ప్రతి ప్రయత్నం ఒక ప్రేరణ, ప్రతి ఇంట్లో ఒక దీపస్తంభం ఉంటుంది. ఆ కాంతి కేవలం కుటుంబానికే కాదు, సమాజానికి మార్గదర్శకం అవుతుంది. ఈ కథ అలాంటి ఓ అద్భుతమైన. అది 1967 అక్టోబర్ 5 అనే చిన్న పల్లెటూరులో రావు గారు విద్యాభ్యాసం పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న లోకోక్తిని నిజం చేస్తూ బాల్యంలోనే చదువుపై అపారమైన ఆసక్తిని పెంచుకొని మెట్రిక్యులేషన్ ను బొల్లాపల్లిలో పూర్తి చేసి ఇంతింతై బటుడింతై అన్నట్టు 1983లో చిలకలూరిపేటలోని SCVS జూనియర్ కాలేజీలో ఇంటర్ను, ఆ తరువాత BRN అండ్ SCVS డిగ్రీ కాలేజీలో డిగ్రీని, తెలుగు భాషపై ప్రేమతో 1989లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో MA తెలుగును, ప్రొద్దుటూరులోని శ్రీ మలయాళ స్వామి పండిత శిక్షణ కళాశాలలో తెలుగు పండిత శిక్షణలో పట్టభద్రులయ్యారు. ప్రస్థానం 1989 సెప్టెంబర్ నిజామాబాద్లోని కాకతీయ ఎడ్యుకేషన్ అకాడమీలో తన బోధనా ప్రస్థానాన్ని ప్రారంభించి సాధించి ఆపై ఎన్నో గ్రామాల్లో విద్యాసేవను కొనసాగించారు. 2019లో కొత్తపట్నంకి బదిలీ అయ్యారు. 23 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానంలో ఆయన్ను చూసి మారిన విద్యార్థుల జీవితాలు ఎన్నెన్నో. వివాహం జీవిత పుస్తకంలో మరో అపురూపమైన పుట. 1996 జనవరి 20 ఆలూరి గోపాలకృష్ణమూర్తి, ఆలూరి ఝాన్సీరాణి గారి కుమార్తె ఆలూరి పద్మజారాణి గారితో వివాహం జరిగింది. సంతానం అతను రాముడు, ఆమె ఓ సీత. వారి నోముల పంటగా 1997లో అత్తులూరి చంద్రమౌళి ప్రథమ సంతానంగా, 2000లో అత్తులూరి ఉమామహేష్ ద్వితీయ సంతానంగా లవకుశులుగా ఉద్భవించారు. చివరిగా ఒక తండ్రిగా, ఉపాధ్యాయుడిగా, మార్గదర్శిగా అత్తులూరి నాగ మల్లేశ్వరరావు గారు తమ జీవితం ద్వారా వందల మందికి మార్గం చూపారు. 2025 సెప్టెంబర్ 30న తన సేవాయాత్రను దిగ్విజయంగా ముగిస్తున్న అవిరామ జప సంపన్నుడు మా నాన్నగారు. పదవీ విరమణ ఒక ముగింపు కాదు నాన్నగారు, అది మీ సేవకు కృతజ్ఞత చెప్పే ఒక ఘట్టం. మీరు మాకు ఆదర్శం, మీరు మాకు గర్వకారణం. ధన్యవాదాలు నాన్నగారు. మీరు చూపిన మార్గంలోనే మేము నడుస్తాము. పదవీ విరమణ సందర్భంగా ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. బ్రతుకంతా గురువంట తానే, వివరాలే లేని విడి అక్షరాన్ని అర్థంగా మార్చేది తానే. నేర్పించి సమబుద్ధి నీలో చిత్త శుద్ధికి తానే వాది. సాగే దూరాలన్నీ
సాధనకెల్లా ఇదిగో అది పాఠశాల 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 కాపాడే సైన్యం పోషించే సైన్యం బ్రతుకంతా గురువంట తానే వివరాలే లేని విడి అక్షరాన్ని అర్థంగా మార్చేది తానే నీ మాటే తైనా ఈ చోటుదే ఏ స్నేహమైనా ఈ మాటుదే ఏం నేర్చుకున్నా నీ నేర్పిదే ఏ దిక్కుకైనా నీ రెక్కిదే రాజు పేద లేని రాజ్యం రతన పేరు రాగం ద్వేషం లేని సేవకుమారు రాబడి కంటూ పిలిచి రాబడిగా మారేను గడి గడి తోడే నిలిచే గొడుగే తాను నిమిషం విలువను నీకు బడిగంటే నేర్పింది నిలబడు నాయకుడల్లే నిన్ను మార్చింది ఎంతటి గురి నీకున్నా వెన్నుగ గురువే ఉంది నిన్నే పైకెక్కించిన నిచ్చెన ఏది నేర్పింది మీరే కలిసుండటం చెప్పింది మీరే పంచివ్వడం చూపింది మీరే గుర్తించడం తెలిపింది మీరే జీవించడం తెలుగు భాషపై ప్రేమతో 1989లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగును, ప్రొద్దుటూరులోని శ్రీ మలయాళ స్వామి పండిత శిక్షణ కళాశాలలో తెలుగు పండిత శిక్షణలో పట్టభద్రులయ్యారు. ఉద్యోగ ప్రస్థానం 13 సంవత్సరాల వనవాస కాలం తరువాత ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఆపై ఎన్నో గ్రామాల్లో విద్యాసేవను కొనసాగించారు. 2019లో కొత్తపట్నంకి బదిలీ అయ్యారు. 23 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానంలో ఆయన్ను చూసి మారిన విద్యార్థుల జీవితాలు ఎన్నో. అలాగే సార్ మిత్రులు రిటైర్డ్ హెచ్ఎం గారైనటువంటి పట్టాభి దానయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వీరికి అరుణా మేడం గారు పుష్పగుచ్చాలన్నింటినీ ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. అరుణా మేడం గారు సార్ మీరు బాగుంది సార్ మీరు సార్ పద్మా మేడం గారు ఒక్క పాయింట్ బయటకు లెఫ్ట్ రైట్లోకి ఉండు.
ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా తెలియజేసుకోవాలమ్మా నువ్వు. ప్రాసెస్లో త్రోగుండా తెలియజేసుకోవాలి. వై వెంకట్రావు సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరడమైంది. దైవకృప మేడం గారు చప్పట్లు కొట్టాలి. నా 4 2 ఫ్రెండ్స్ వేసావా? మన పాఠశాలకు వచ్చిన అధికారులందరూ కూడా చప్పట్ల ద్వారా మనం వాళ్ళని గౌరవించి పేరు మీదకి సాధారణంగా ఆహ్వానించాలి. అలాగే ఈ స్కూల్లోనే మ్యాథ్స్ అసిస్టెంట్ గా పనిచేసి ప్రమోషన్ మీద వెళ్ళినటువంటి ఎంఏ రమేష్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరడం అవుతుంది. రమేష్ గారు చప్పట్లు కొట్టాలి కదా. అలాగే మన స్కూల్లో పనిచేసి హెచ్ఎం ప్రమోషన్ వచ్చినటువంటి టీవీ సుబ్రహ్మణ్యం సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానించడం జరుగుతుంది. సుబ్రహ్మణ్యం సార్ చప్పట్లు కొట్టాలి. Once again, claps. అలాగే తెలుగు భాష గారి మిత్రుల మధ్యలో వచ్చేయండి. మన స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మొట్టమొదటి అసిస్టెంట్ అయినటువంటి తెలుగు ఉపాధ్యాయుని శ్రీమతి కాజమ్మ గారిని వేదిక మీద అలంకరించవలసిందిగా కోరుతున్నాము. కాజమ్మ మేడం గారు. అలాగే ఇంగ్లీష్ దైవకృపమ్మ మేడం గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరడం అవుతుంది. అలాగే మ్యాథ్స్ అసిస్టెంట్ అయినటువంటి పద్మ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరటం జరుగుతుంది. అలాగే ఫిజికల్ సైన్స్ ఉమామహేశ్వరి మేడాన్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరటం జరుగుతుంది. అలాగే రాజకుమార్ సార్ బయాలజికల్ అసిస్టెంట్ అయినటువంటి రాజకుమార్ సార్ గారు సోషల్ హరిబాబు సార్ గారిని అలాగే వొకేషనల్ అంకయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరటం. మల్లేశ్వర గారి సేవల గురించి మీరు తెలుగు మాష్ గారు హెడ్ మాష్ గారు తల్లి తండ్రి అయితే ఈ పాఠశాలకు తెలుగు మాష్ గారు తల్లిలాగా ఈ పాఠశాలని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆ కాపాడే క్రమంలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి విశ్రాంతి లేకుండా తను అలుపెరిగిన పోరాట యోధుల్లా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగిస్తున్నాడు. నాకేమో మనసారు విలువ ఎంతన్నది తెలియలేదు. నాకెప్పటికీ తెలియలేదు తమ్ముడు సాకిషోర్ గారు, నాకు ఇంకా అర్థం కాలేదు. రెంచి పట్టి సారు నడవడం తెలిసింది కానీ రెంచి పట్టి సారు నడవడం తెలిసింది కానీ పసిపిల్లల గొంతులు తడపడానికెళ్తున్నది నాకు తెలియలేదు. చెట్టుకేమో ఆ చెట్టుకేమో విత్తుతురుడమున్నది తెలియలేదు. నాకేమో మనసారు విలువ ఎంతన్నది తెలియలేదు. ఒక చేతో పుస్తకము ఒక చేతో కటింపేరు, ఒక చేతో పుస్తకము ఒక చేతో కటింపేరు పట్టుకొని వెళ్ళడం తెలిసింది కానీ స్క్రూడ్రైవరు తీసుకొని సారు నడవటం తెలిసింది కానీ విద్యుత్తు అవసరాలు చూస్తున్నది తెలియలేదు. అంటే కరెంటు ఎక్కడ పోయినా కూడా
ఉపాధ్యాయులు కూడా సార్ మా రూమ్లో కరెంట్ రావట్లేదు సార్, మా రూమ్లో కరెంట్ రావట్లేదు సార్, మా ఫ్యాన్ తిరగట్లేదు సార్. సార్ ఎలాంటి ఫీలింగ్ లేకుండా చక్కగా, అదే మన టీచర్లు కూడా ఎలాంటి ఫీలింగ్ లేకుండా చక్కగా వెళ్ళి అవన్నీ కూడా చేస్తూ పాఠశాలలో విద్యుత్ అంతరాయం లేకుండా చేయటం అనేది ఒక ప్రత్యేకమైన. చివరిగా ఒక మాట, ఏమిటయ్య తెలుగు ఏమిటయ్య తెలుగు సారు విశ్రాంతి సమయం కూడా అరక్కి, ఏమిటయ్య తెలుగు సారు విశ్రాంతి సమయం కూడా మరచి బడికై వెచ్చించుట నాకు తెలియలేదు, బడికై వెచ్చించుట నాకు తెలియలేదు. చెట్టుకేమో తెలియలేదు, నాకేమో మన సారు విలువ ఎంతన్నది తెలియలేదు. థ్యాంక్ యూ సార్. జీవితమంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. జీవితమంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. ఎక్కుతొలి మెట్టు కొండను కొట్టు, ఢీ కొట్టు, గట్టిగా పట్టే నువ్వు పట్టు, గమ్యం చేరేట్టు. ఎక్కుతొలి మెట్టు కొండను కొట్టు, ఢీ కొట్టు, గట్టిగా పట్టే నువ్వు పట్టు, గమ్యం చేరేట్టు. నువ్వు పలుగే చేపట్టు, కొట్టు చెమటే చిందట్టు, బండలు రెండుగా పగిలెట్టు, తలపడు నరసింహ. నువ్వు పలుగే చేపట్టు, కొట్టు చెమటే చిందట్టు, బండలు రెండుగా పగిలెట్టు, తలపడు నరసింహ. పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై, టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ. మనం ప్రథమ భాష ఉపాధ్యాయులు నాగమల్లేశ్వరరావు గారి ఉపాధ్యాయుడు సార్ పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. నాగమల్లేశ్వరరావు గారు మరి వారి సతీమణి పద్మజ గారు ఈ వేడుకకు విచ్చేసి ఉన్నారు. ప్రధాన ఉపాధ్యాయులు మరి నా మిత్రులు, మేమిద్దరం కలిసినంత ముందు జరుగుమల్లి స్కూల్లో నేను ఫిజికల్ డైరెక్టర్గా, సారు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్గా వర్క్ చేస్తున్నాం. మరి వారు ఇక్కడ 5 సంవత్సరాలు విజయవంతంగా ఒక 1500 మంది పిల్లలు ఉంటుంటారు. అప్పుడు 1500 మంది పిల్లలతోటి దాదాపు 60-70 మంది ఉపాధ్యాయ సిబ్బందితోటి విజయవంతంగా ఈ పాఠశాలను నడిపించారు. వారెవరో కాదు, మన వై వెంకట్రావు గారు. వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలానే మన పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా చేసి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా చేసి, మరి ఇప్పుడు అక్కడ కాకర్ల ఆ సార్తో కూడా నాకు పరిచయం ఉంది. నేను గుండెపల్లి పీడిగా వెళ్ళినప్పుడు అప్పటికే ఆ ట్రాన్స్ఫర్స్లోనే సారు కొత్తపట్నం వచ్చిన్నారు. మరి ప్రజెంట్ కాకర్ల
లో ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలానే రమేష్ గారు మన పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా వర్క్ చేసి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతిపై ఇక్కడి నుంచి కనిగిరి పాతపాడనే పాఠశాలకు వెళ్ళున్నారు. మరి వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలానే మాస్టర్ బ్రదర్ భాష స్కూల్లో చేస్తూ ఉన్నారు. వారికి నా నమస్కారాలు. అలానే మన మాస్టర్ గారు మామగారు అయినటువంటి దానయ్య గారు, అంటే మన ప్రకాశం జిల్లా, పూర్వ ప్రకాశం జిల్లా అప్పుడు బాపట్లుగా విడిపోయింది. బాపట్ల ప్రకాశం జిల్లాలో దానయ్య గారు అంటే తెలియని వారు లేరు. ఎన్నో కార్యక్రమాలు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులకు ఆదర్శంగా నిలుచున్నారు. మరి వారు ఈరోజు ఈ వేదిక మీదకి రావడం గొప్ప విషయం. వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలానే పిన్ని వెంకటేశ్వరరావు గారు ఇక్కడ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి అయిపోయిన తర్వాత కూడా వారి సేవలను మన హాస్టల్లో కావచ్చు, మన స్కూల్కి కావచ్చు అందిస్తూ ఉన్నారు. వారికి నా నమస్కారం. ధనంజ్యోతి మేడం గారు ఈ మధ్య మన పాఠశాలలో రిటైర్డ్ అయినారు. వారికి నా నమస్కారాలు. అలానే మిగిలిన మిత్రులకు కూడా, సార్లకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఎవరు దాదాపుగా 19 ఆ టైంలో రిటైర్మెంట్ ఫెస్టివల్ చేసుకోరు. కానీ ఈ ప్రత్యేక పరిస్థితుల వల్ల ఈరోజు ఈ పదవీ విరమణ కార్యక్రమం జరపవలసి వచ్చింది. దసరా సెలవులు, ఆ తర్వాత సెప్టెంబర్ 30 అంటే సెలవుల్లో ఉంటాం కనుక పిల్లలు లేకపోతే మాస్టర్లు రావడం ఇబ్బంది కనుక ఈ రోజే ఈ కార్యక్రమాన్ని ముందుగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇప్పటికే కాలాతీతమైంది. నేను మాట్లాడటానికి మాటలు చాలు. ఇందాకంతా ఇక్కడ ఏమి వేసి చూపించారు, ఆ దెబ్బకి ఇంకా మాకు మాటలు రావట్లా. ఇక్కడ ఈరోజు నేను చెప్పే కంటే ఇక్కడికి అతిథులుగా వచ్చినటువంటి మన హెడ్ మాస్టర్స్, టీచర్స్ మాట్లాడితే బాగుంటుంది. మరి వీరి విరమణ గురించి కానీ వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి కానీ ప్రసంగించవలసిందిగా చేరిన స్టూడెంట్ మరి పత్తి దేవదాస్ గారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వద్దు, పరిచయం వద్దు, కూర్చోండి. ప్లీజ్ వెల్కమ్ సార్. 2002 నుంచి తెలుసు. నేను అక్కడ హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు సారు ఒక ఆర్డర్ తీసుకొని వచ్చాను. ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి వస్తున్నాడు తెలుగు పండితుడు, ఇక్కడ చేస్తారనుకుంటూ ఉంటే తీరా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన నేను ఒక వయసు వాళ్ళను ఇద్దరం కలిసి ఒక 10 నెలలు పనిచేశాము. చాలా గొప్పగా కార్యక్రమాలు నిర్వహించాము. గాలిపండాల పండుగకు అన్నీ తానై పులిహార లాంటి పలహారాలు తయారు చేసి పిల్లలకందరికీ 2-3 పూటలు పెట్టడం జరిగింది. తర్వాత ఇప్పటికీ అందరూ స్కూల్ సార్ ఉపయోగపడ్డారంటున్నారు, కానీ సార్ నాకు వ్యక్తిగతంగా ఉపయోగపడుతూ ఉంటారు. మా ఇంట్లో మిషన్ చెడిపోయినా, సైకిల్ చెడిపోయినా, ముందు రోజుల్లో అయితే కరెంటు చెడిపోయినా, తలుపు గడి దిగిపోయినా సారే చేసేవాడు. అంటే సార్ అలాంటి వస్తువులు ఎత్తుకొని మా ఇంటికి వస్తూ ఉండేవాడు. అందువల్ల సార్కు నాకు అలాంటి అనేకమైనటువంటి అనుబంధాలు ఉన్నాయి. సారు ఇందాక అందరూ చెప్పినట్లుగా తన నైపుణ్యాలు చాలా విషయాలను బీబీ సుబ్బయ్య స్కూల్లో నేర్చుకున్నాను. బీబీ సుబ్బయ్య గారికి సారు చాలా ముఖ్యమైనటువంటి అనుచరుడు. అక్కడ ఆయన చాలా విషయాలు బోధనేతర పనులన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన టైలరింగ్ కూడా చేసేవాళ్ళు. నేను కూడా చాలా రోజులు ఆయన దగ్గర టైలరింగ్ బట్టలు కుట్టించుకున్నాం. ఇలా సారు విభిన్నమైనటువంటి విషయాలలో ప్రజ్ఞాపాఠవాలు కలిగినటువంటి చాలా విభిన్నమైన మనిషి. దాన్ని నమ్మితే వాళ్ళమ్మటి ఉంటాడు, నమ్మకపోతే దూరంగా ఉంటాడు. అందువల్ల సార్ను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మనిషి. ఆయన తన భాషను విద్యార్థులకు అందించడం, లేదా తెలుగు సబ్జెక్టు చెప్పడంలో చాలా నిష్ణాతుడుగా ఉండేవాడు. ఇలా నాగమల్లేశ్వరరావు గారి ఇందాక వీడియోలలో చాలా విషయం చూశారు. రాబోయే రోజుల్లో కూడా ఆయన
ప్రజలకు తన కుటుంబానికి సహాయ సహకారం అందిస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా తన రాబోయే రోజులను గడుపుతాడని నెల అయింది. ఇంకో 15 రోజులు నాతో ప్రయాణం చేయబోతున్నారు సార్. మరి ఈ 3.5 నెలల్లోనే ఈయన సేవలు ఎంత అవసరమో హెడ్ మాస్టర్కి అర్థమైంది. థ్యాంక్ యూ సార్, మంచి తండ్రి. మరి ఆ తర్వాత మాస్టర్ తమ్ముడు అయినటువంటి అత్తులూరి వెంకటేశ్వర్లు గారు, వారిని సాదరంగా ఆహ్వానిస్తారు. ప్లీజ్. పెద్దలందరికీ వయసులో కానీ పదవిలో కానీ బంధుత్వంలో కానీ స్నేహభావంలో కానీ అందరూ కూడా మా అన్నయ్య అంటే కుటుంబ బంధుత్వం కంటే కూడా ఉద్యోగ బంధుత్వం ఎక్కువగా ఉంటుందండి మాకు. ఇంకా బాగా ఏదైనా వెళ్తుంది, ఏదైనా కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు అంటే అటెండ్ కాకుండా ఎక్కడ అంటే మనం ప్రైవేట్ ఉద్యోగం ఉన్నా లేదా ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అట్నే ఉంది, మీరు నా దూరం చూసుకొని రావాల్సింది అని చెప్పేటటువంటి మా అన్నయ్య కొన్ని ఉద్యోగ బాధ్యతలని నడిచేటటువంటి మార్గాన్ని చూపెట్టినటువంటి వాడు. మరి విద్యలో కానీ లేదా నేను చేసేటటువంటి వృత్తిలో కానీ నాకు బాగా సహకరించినటువంటి వాడు. అలానే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు మరి హరిబాబు మాస్టర్ గారు కానీ గాంధీ మాస్టర్ గారు కానీ వీళ్ళందరూ కూడా మాకు బాగా సుపరిచితులు. హరిబాబు మాస్టర్ గారు ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ అంటే మా అన్నయ్య అయితే నాకే ఎక్కువ పరిచయం హరిబాబు మాస్టర్ గారు. ఇవాళ నేను స్కూల్లో ఒక మాస్టర్ చూశాను, అసలు నిన్నగానే ఉన్నాడు. నేను పోయేటప్పటికి ఒక కటింగ్ గారు చుట్టూ తీసుకొని పడుతున్నాడు, మొత్తానికి డోర్ లేదు. ఇదే నేను అనుకున్నాను. మీకు మాస్టర్ విషయం చెప్పాను, సార్ మా బ్రదరే సార్, ఓన్ బ్రదరే సార్ అంటే మాస్టర్ అసలు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఫీలింగ్ చేసినట్టు అనిపించింది. పని విషయంలో, చదువు విషయంలో కానీ, మాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ ఇది చేయకూడదు, ఏదైతే చట్టబద్ధంగా లేదా ఒప్పందం తీసుకుందో ఖచ్చితంగా నేను చేస్తాను. అలాగే అలవాటు కూడా మాట్లాడాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఒక మార్గదర్శకంగా తీసుకుంటూ పదవి విరమణ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి చిన్న విషయం ఇంకోటి, ఇలా ముందు నిలబడతా అనుకోని నేను అనుకోలేదు. చాలా 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 సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రావు తొందరగా. మరి చక్కటి సందేశం ఇచ్చినటువంటి వాళ్ళ వెంకటేశ్వర్ల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మాస్టర్ మామగారు పిల్లలంటే మామగారు అంట, మరి అన్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. శక్తి శ్రీకుమార్ వినోది, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీయుతులు బి శ్రీనివాసరావు గారికి, అలాగే రిటైర్డ్ హెచ్ఎస్ ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి టీచర్స్ వేదికగా ఉన్నారు. వారందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. తర్వాత మా మామగారి కార్యక్రమానికి అంటే నాగమల్లేశ్వర గారి యొక్క ఉద్యోగ విరమణ సందర్భంగా విచ్చేసినటువంటి వారి యొక్క బంధువర్గము, శ్రేయోభిలాషులు అలాగనే ప్రధానోపాధ్యాయులు కానివ్వండి,
ఉపాధ్యాయులు కానీ వారందరూ కూడా అభినందనలు. ఈ కార్యక్రమం దిగ్విజయం అవటానికి ప్రధానమైన వ్యక్తులుగా ఉన్నట్టు చిన్నారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు ఉద్యోగ విరమణ అంటే ఈరోజు కాదు, ఈ నెల 30వ తేదీన రిటైర్మెంట్ అవుతూ ఉన్నటువంటి శ్రీ నాగమల్లేశ్వరరావు గారు, శ్రీమతి పద్మజారాణి గారికి ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు అభినందనలు తెలియజేస్తున్నారు. కొంచెం ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వారితో పోలిస్తే ఒక 2 నిమిషాలు అదనంగా నేను మాట్లాడటానికి అధ్యక్షుడు గారు శ్రీనివాసరావు గారు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే నాగమల్లేశ్వరరావు అనే మా మామగారు వాస్తవంగా నాకు ఇప్పుడు 67 సంవత్సరాల వయసు, కానీ 62 సంవత్సరాల వయసు నాగమల్లేశ్వరరావు. కానీ తెలిసిన మొదటి నుంచి నేను ఎందుకో మామ అనేవాడిని. ఆయన తెలజుట్టుంటూ అన్నారు, నాకు తెలజుంటున్నారు వేరే విషయం. మరి మామ అంటే సంపాదిస్తుంటారు. ఈ రోజు వరకు కూడా తెలుగులో అమ్మా సరే నేను మీకు ఒక చిన్న కథ కూడా చెప్తా మధ్యలో. మీరు ఎప్పుడైతే సహకరిస్తారో త్వరగా అయిపోతుంది. ఎప్పుడో గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడుతున్నారంటే కార్యక్రమం పూర్తి కాదు. చక్కగా కూర్చోండి. ఒక్కసారి ఈ మధ్యలోకి వచ్చానండి. ఓకే సార్, ఓకే సార్. నాగమల్లేశ్వర గారు అంటే అందరూ ప్రేమ కాదా? నిజంగా ప్రేమ కాదా? చూడండి, మరి నాగమల్లేశ్వర గారికి చాలా సన్నిహితంగా మెలిగినటువంటి థ్యాంక్ యూ. వారితో చాలా దగ్గర సమయంతో గడిపినటువంటి వ్యక్తిగా నేను అక్కడ గురించి చెప్తున్నా. తెలియాలని మీకు కొంచెం నిశ్శబ్దంగా ఉంటుందమ్మా. ఈ నాగమల్లేశ్వర గారు ఈ రోజుల్లో కూడా వాస్తవంగా పద్మజారాయణ పేరు సరిగ్గా తెలియలేదు. పద్మం తెలుసు, కానీ ఎప్పుడో దుచ్చిమ్మ మాకు మనం దుచ్చిమ్మ అమ్మాయి లేవండి. ఏదో అతిశక్తిగా చెప్పడం కాదు. ఆ యొక్క బంధం ఎక్కడ స్టార్ట్ అయిందంటే మా గురుతులు శ్వాస ధ్యాస బ్రహ్మాచారి ద్రవరాచార్య వారి యొక్క అల్లుడిగా ఉంటాడన్నమాట ఈ నాగమల్లేశ్వరుడు. నేను వాళ్ళ యొక్క శిష్యుడిని, బ్రహ్మాచారి యొక్క శిష్యుడిగా నేను బొల్లపల్లి వెళ్ళడం జరిగింది వాడు చదువుకోవడానికి. మా ఊరు దోసుకొని అప్పుడు ఈ మామ పరిచయం అయ్యాడు. నేను ఉద్యోగాలకు చేరితే ఈయన అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతూ నన్ను కొన్ని ప్రశ్నలు అడిగేవాడు. వాస్తవం గురువులు కాదు, కానీ గురువుగా భావించుకోవాలంటే అతని యొక్క మహోన్నతుని వ్యక్తిత్వాన్ని నేను భావించుకోవాలి. అతని వ్యక్తిత్వం అలాంటిది, ఫ్రెండ్లీగా ఉండటం అతనికి అలవాటు. సరే, ఆయన ఈ స్థితికి రావడానికి ఆల్రెడీ మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో మీరు చూశారు. అతను జీవన శైలి మొత్తం కూడా ఒక హోదాగా కానివ్వండి, లేదా ఒక రిచ్గా కానివ్వండి, లేకపోతే ఒక ప్రత్యేకమైన ఒక మూసలో గడుచుకోవడం కానీ అది మాత్రమే చూశారు. కానీ ఆ స్థాయిలో మీరు చూస్తున్నారంటే దాని పూర్వ చరిత్ర కొంత ఈ సభాముఖంగా తెలియాలనేది నా యొక్క ఉద్దేశం. ఈ 2 మాటలు మీరు వినాలి. ఎందుకంటే ఎదిగే పిల్లలకి ఇది తెలుసుకోవాలి జీవితం అంటే ఏంటి. నేను పరిచయనప్పటి నుంచి చూస్తున్నాను. బాయ్ మాట్లాడకూడదు. నీకు ఒక గ్రేట్ 1 తెలుగు పండిట్గా తెలుసు, కారులో రావడం పోవడం తెలుసు, మంచి సౌందర్యాన్ని కట్టించుకొని వాళ్ళు ఉండటం తెలుసు. కానీ ఇవన్నీ ఏర్పడటానికి ముందు కొంత తెలియాలి వారికి చరిత్ర. నాగమల్లేశ్వర గారి యొక్క అమ్మా నాన్నంటే అతనికి ప్రాణం. నేను వాళ్ళ గురించి మాటలు ఎప్పుడు చెప్తే ఇప్పుడే కాలం నుంచి పెట్టుకుంటాను. అంత ప్రేమ తత్వతో ఉంటాడు. అదేవిధంగా
వాళ్ళ మామగారు అయినటువంటి బ్రహ్మచారి బ్రహ్మరాచారి వాళ్ళ ఫ్యామిలీస్ అన్న కూడా అంతే విధంగా ఉంది. తర్వాత బుజ్జమ్మ యొక్క ఫ్యామిలీ ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు అతని యొక్క తమ్ముడు కానీ చెల్లి కానీ వాళ్ళ ఫ్యామిలీస్ ఎంతగా చూస్తాడో అత్తగారి ఫ్యామిలీ వైపు ఉన్న వాళ్ళందరూ కూడా అదే విధంగా చూడటం యొక్క మంచి లక్షణం. రియల్లీ నేను మాట్లాడు, ఎందుకంటే నేను చాలా దగ్గర నుంచి చూస్తున్నా కాబట్టి అన్ని ఫ్యామిలీస్ ఆయనకున్న అనుభవాన్ని నాకు తెలుసు, నా ఫ్యామిలీ వాళ్ళందరికీ తెలుసు. దాంతో నేను ధైర్యంగా చెప్పగలుగుతున్న విషయాలు ఎక్కడ నొప్పించుకునే తెలియదు, ఎవరిని కూడా కష్టపెట్టడం తెలియదు. తనే భరాయిస్తాడు, తనే మోస్తాడు, తనే అన్నింటినీ తానే ముందుకు నడిపించుకుంటూ ఉంటాడు. ఏ చిన్న కార్యక్రమం వెళ్ళము. అట్లానే బొమ్మలు గారంటే బలమని చాలా మంది వచ్చారు, వాళ్ళందరితో సఖ్యత ఉండడం, ఆ యొక్క కమ్యూనిటీ కావాలని చేరువ వాళ్ళని ఇవ్వడం, ఇవన్నీ కూడా సంఘ సేవా కార్యక్రమాలు తన వంతుగా చేస్తూ వచ్చాడు. ఇలా ఎదుగుతూ ఉన్నటువంటి బల్లాబల్లో ఎదుగుతున్న క్రమంలో తను ఎంఏ చదువుతూ యూనివర్సిటీలో ఇంటికి వచ్చి సెలవుకి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నతోటి గొడవ వ్యాపారం చేసేవాడు. సార్ నామినేషన్ సార్ ప్లీజ్ వినాలి మీరు. గొడవ వ్యాపారం చేసేవాడు అంటే వాళ్ళ నాన్న గొడవలు తీసుకొని సైకిల్ మీద దొరుకుతుంటే ఇతను కూడా ఇంకో సైకిల్ వేసుకుని ఆయన ఒక దిక్కు వెళ్తే ఇంకో దిక్కులోకి వెళ్ళేవాడు. వెళ్ళి సాయంత్రానికి దగ్గర 30-40 గొడవలు అన్ని గదికి తెచ్చేవాడు. సరే 1 గంట పొలాలు ఉండేవి, పొలాలు వచ్చేది. వరిచాల్లో నాటు వేసిన తర్వాత కోత కొనడానికి ముందుగా కలుపులు ఉంటాయి కదా, నాటేస్తున్నారు. ఇతను ఉద్యోగరీత్యా వెళ్తూ గంట ముందు వెళ్ళి కలుపు తీసేవాడు. నేను స్వయంగా చేసి మట్టి పని చేసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా అతను కష్టపడుతూ వాళ్ళ నాన్నకి అమ్మకి సహకరిస్తూ వాళ్ళ తమ్ముడి యొక్క ఎడ్యుకేషన్ విషయంలో చూడడం వాళ్ళని వింటూ ఇలా ఫ్యామిలీని తన ఒక రోల్ మోడల్గా చుట్టుపక్కల వాళ్ళకి తెలిసేలాగా ఇతను ఒక మోడల్గా ముందు సాగిస్తూ ఉండడం అనేది మరి అతనికి చెడువాడు. కష్టాల నుంచి వచ్చాడు. చిన్న కథ చెప్తాను మీకు. ఒక స్తబట ఏం చేశాడంటే, స్తబట అంటే సింపి ఉన్ని తీసుకొని ఒక బండరాయి దగ్గరికి వెళ్ళి ఆ బండరాయిని పెట్టాడు, పగిలిపోయింది, అవతల పడేసాడు. ఇంకో బండరాయి దగ్గరికి వెళ్ళాడు, అది కూడా కొంచెం ముక్కలైపోయింది. అంటే ఆ యొక్క స్తబట యొక్క ఉన్ని పొగులికి కట్టుకోలేక బతికిపోయింది. కానీ ఒక రాయి మాత్రం తను ఎండింది కాదు, తను బాగా తన యొక్క శరీరాన్ని ఉంచుకోండి, ఇష్టపడింది. కష్టమైన ఉడిపెట్టి కొద్దిగా ఇబ్బంది లేదు, కష్టమైనా కష్టపడకుండా కూడా దాన్ని భరాయించింది. అదొక శిల్పంగా తయారైంది, గుండె పెట్టి పూజించగలిగింది. ఈ పైన బండరాలు మొత్తాన్ని తీసుకొచ్చి ఎట్లుగా అమ్ముతాడు. ఎట్లుగా అమ్ముతానికి భక్తులు తొక్కడి పోయి అమ్మవారికి లేదా అయ్యవారికి ధర పెడుతుంది. అక్కడ కష్టపడ్డా ఆ రాయి లాంటి వాడు ఆనందం వేస్తాడు. మా అట్లా కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు మీ అందరి చేత ఇంత సంతోషాన్ని, అభిమానాన్ని, ఆప్యాయతల్ని తెలుసుకోగలుగుతున్నాం. ఈ స్థితికి రాగలిగాడు. ఇది నేను సింపుల్గా చెప్పింది. తర్వాత వచ్చేటప్పటికి నేను పనిచేస్తూ గోవాడలో మామగారు ఎక్కువ కోరుకున్నామంటే చెప్పలేకపోయాడు. కానీ ఏమొద్దు, నేను పనిచేస్తున్న గోవాడ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా నువ్వు అనేది రా అన్న, అంతే. వస్తా లేదా రా అంటే ఇంకా అంత స్వతంత్రంగా రా అన్న. ఒకవేళ కమ్యూనిస్ట్ ఆక్సిజన్ చెప్పేసి వచ్చేసాడు. బ్రహ్మాండంగా శివయ్య శివయ్య గారి రెండు సహకారంతో గోరి శివయ్య గారిని ఇక్కడ 7 ముక్కలు పనిచేస్తున్నారు. ఇంగ్లీష్లో వస్తుందిగా చాలా వైభవంగా. దాంట్లో మీరు స్కూల్లో పనిచేస్తున్నారు. సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు గ్రేట్ మ్యాథ్స్ అసిస్టెంట్, ఆయన కూడా నా దగ్గర పనిచేస్తూ మేమందరూ చాలా వైభవాన్ని స్వర్ణంగా చేస్తాం. పిల్లి వెంకటేశ్వర్లు గారు వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. షార్ట్ అండ్ స్వీట్ స్పీచ్ ఇవ్వాల్సిందిగా అందరినీ కోరుతూ ఉన్నాను. అరే పిల్లలు ఏం చేయకూడదురా, అరే మగ పిల్లల గోళ ఎక్కువగా వినిపిస్తుందిరా. అరే మన స్కూల్కి ఎంత గొప్ప పేరు ఉందిరా జిల్లాలో. మీరు ఇలా అల్లరి చేస్తే వచ్చిన గెస్టులంతా ఏమంటారో తెలుసా, దానితో ఒకటి గోళ చేస్తారనుకుంటాం. ముఖ్యంగా
ఆడపిల్లలు బాలగంగాధర్ తిలక్ గారి మాట బాగా గుర్తుపెట్టుకున్నట్టుంది, అందువల్ల వాళ్ళు బాగా చేయట్లేదు. ఏమన్నారో తెలుసా ఆయన? ఎన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు నా తెలుగు అక్షరాలు అన్నారు. చెప్పండి పట్రా, మీరు ఎందుకని మీరు బాగు చేయకూడదు, మీరు బాగు చేయకపోతే వాళ్ళు బాగు చేయకూడదు. సరేనా? గౌరవ సభాధ్యక్షులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వేదిక అలంకరించిన గౌరవనీయ ఆహుతులు, నేటి పురస్కారం యొక్క నాగమల్లేశ్వరరావు వారి పద్మలు పేరులో కూడా అర్ధనాగేశ్వరం ఉంది. చాలా సంతోషం మాస్టారు. తెలుగు మాస్టర్గా ఆయన పదవి విరమణ చేస్తున్నారంటే చాలా గర్వపడాలి మనం. తెలుగే గొప్పదా? అవును, తెలుగు గొప్పదే. తెలుగు దేవయన్న దేశంబు తెలుగేమి, తెలుగు వల్లకుండా తెలుగుకుండా ఎల్ల ముగ్గులు కొలువ ఎరగవే భాష, దేశ భాషలందు తెలుగు లెస్స. అర్థమవుతుందా? తెలుగు బాగా మాట్లాడితే యోగా చెయ్యక్కర్లేదనేది ఒక సూక్తి ఉంది. తెలుగు మాట్లాడితేనే యోగా చేయక్కర్లేదా? నిజమే, తెలుగు బాగా మాట్లాడితే యోగా చేయాల్సిన అవసరం లేదు మనిషికి. వ్యవసాయ పెద్దమ్మ గారు అంత్యత రాశారు, అందులో ప్రభుత్వ హిమాలయ పథకాలను వర్ణిస్తుంటాడు. అడిగిగాంచ భూమి శ్రీడు శిరస్సారు కవళ్ళ తరంగి విధంగా నాయకుల కల్పన కలాపు కలాపు గడగ చెరక్కరేడు కంపెనీ సాగుని సేపు చేయగలరు. మరి ఇంత ఆలస్యంగా తెలుగు పద్యం అనగలిగితే ఇంకా యోగా చేయక్కర్లేదు. తెలుగు ఉపాధ్యాయులు వృత్తి అంటేనే గత జన్మలో మనం చేసుకున్న స్మృతికి ఆనవాలంటారు. అందులో నాగమల్లేశ్వరరావు గారు నాకు ఒకసారి ఒక డౌట్ వచ్చింది. వికృతి అనే మాటకి దాకు కొమ్మిచ్చి కింద రావద్దు వచ్చి ఒకటి, దాకి కృతం చేస్తే అది ఒకటి. ఈ రెంట్లో ఏది ఇవ్వాలి? నాకు డౌట్ వచ్చి మ్యాథ్స్ గారిని కరెక్ట్ చేస్తున్నారు. అప్పుడు మ్యాథ్స్ గారు ఇది విషయం చెప్పు, ఆయన అరగంట సేపు చెప్పాడు ఆ ఇష్యూ లేదు. అప్పుడు అనుకున్నా తెలుగుకి సోటమూరు మ్యాథ్స్ గారు వచ్చారని చెప్పి మా నాన్నగారు కూడా గుర్తు చేశారు. సార్ మీరు ఎప్పుడు అనుకుంటారు మా నాన్నగారు, అరే ఈ రోజుల్లో తెలుగు మ్యాథ్స్ గారు తెలుగు చెబుతున్నారు, లెక్కల మ్యాథ్స్ గారు లెక్కలు చెబుతున్నారు. మా రోజుల్లో తెలుగు మ్యాథ్స్ గారు తెలుగు చెబుతూ అందులో లెక్కలు చెబుతూ అందులో ఈ ప్రపంచం యొక్క సమకాలీన పరిస్థితులు చెబుతుండేవాడు అని చెప్పి ఒక పద్యం చెప్పేవాడు ఆయన. ఖర్జూర ఫలములు గనికుండు కొని తెచ్చి సగపాలు మోహమ్మ సతికినిచ్చే, నందు 4వ పాలు నలుగు దమ్ములకిచ్చే, అష్టభాగాలకిచ్చే అతని సతికి, తన 9వ పాలు తనయ్యనికిచ్చే, తన చేత 4 తల్లికిచ్చే, మొదలు తెచ్చినవన్నీ మోహమ్మ సతికెళ్ళి బ్రాతకెళ్ళి వారి భార్యకెళ్ళి తడయక తల్లికి 4 ఎట్టులాయ నలుముటోడ కళ్ళు మెరిగినట్టు గణిత మెరిగినట్టు కరణాలు వినిపించి అడగవడం ఏదేవో అవసరం కదా. ఇది పంచం. ఆ సాన్వేషంలో లెక్కలు ఉన్నాయి, ఆ సాన్వేషంలో సమకాలీన పరిస్థితులు ఉన్నాయి, ఆ సాన్వేషంలో తల్లికి ఇచ్చే గౌరవం ఉంది. తెలుగు అంటే గొప్ప విశేషమే. అలాంటి తెలుగు రాష్ట్రాలుగా మా నాగమల్లేశ్వరరావు గారు ఈరోజు పదవిగానం చేస్తున్నందుకు సమయభావం వల్ల ఏం మాట్లాడకపోతున్నాను. రాజు గారు మీ గురించి చెప్పాలంటే ఈ పాఠశాలలో నేను ఒక విద్యార్థిగా అలా కూర్చొని పాఠాలు విన్నవాడిని. అలాంటి మా పాఠశాలలో మీరు పదవిరమణ చేస్తున్నందుకు సర్వదా సతత మీకు ఎప్పుడు రుణపడి ఉంటారు. మరోసారి మీకు అభినందన చెప్పి సెలవు తీసుకున్నటువంటి ఆస్తి వాళ్ళ నాన్నగారికి సభాపూర్వకంగా శిరస్సు నమస్కారాలు తెలియజేస్తూ, మరి సార్ మీరు మాట్లాడుతున్నారు రండి. పెద్దలకి, తోటి ఉపాధ్యాయులకు నా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఉద్యోగ విరమణ గావిస్తున్న ఏ నాగమల్లేశ్వరరావు గారికి, ప్రతిమణి పద్మజ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మాస్టర్ గారు చాలా శ్రద్ధతో, ఆత్మీయత, అనురాగము అనేటువంటి భావనలతో చక్కగా
పనిచేస్తూ విద్యార్థుల యొక్క కృషికి అభ్యున్నతికి కృషి చేస్తూ ఉండేవారు. చక్కని మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి. మరియు ఇలాంటి వ్యక్తి ఈనాడు పదవీ విరమణ చేస్తున్నారంటే ఈ పాఠశాలకు చాలా కొరతగా ఉంటుందని భావిస్తున్నాను. అది మన హెడ్ మాస్టర్ గారు కూడా తెలియజేస్తున్నారు. చక్కని భాష పటిమ కలిగినటువంటి వ్యక్తి మరియు రచనల పట్ల అభిరుచి కలిగినటువంటి వాడు. పదవీ విరమణ తర్వాత సాహిత్య అభిలాషతో ఏదైనా రచనలు చేసి అందించాలని మనసారా కోరుకుంటున్నాము. అలాగే ఆ పదవీ విరమణ అనంతరం నాగమల్లేశ్వరరావు గారు వారి కుటుంబము చక్కగా ఆయురారోగ్యాలతో మరియు విశ్రాంతి సమయాన్ని చక్కగా గడపాలని, వారి కుటుంబము అభ్యున్నతిలోకి రావాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మధ్య మన పాఠశాలలో రిటైర్డ్ అయినటువంటి ధనజ్యోతి మేడం గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ అండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. అలానే విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. మీరు చాలా గొడవ చేస్తున్నారు, కొంచెం నిశ్శబ్దంగా ఉంటే ఈ కార్యక్రమం చాలా డిసిప్లిన్ గా జరుగుతుందని అందరూ అనుకుంటాం. సార్ గురించి నేను ఇక్కడికి వచ్చాక 3 సంవత్సరాలే పరిచయం. ఆ పరిచయంలో సార్ని చూస్తే నాకు ఒక మాట గుర్తొస్తుంది. పోతన భాగవతం రాసినప్పుడు దానిలో ప్రహ్లాదుడు ఆ సందర్భంలో, ఆ కథ సందర్భంలో ఇందుకలడు అందుకు లేడని సందేహం వలదు. అన్ని స్థలాల్లో చూసినా సార్ కనపడతా ఉంటారు. ప్రతి పని అన్నమాట, క్లాసుల విషయాల్లో, కరెంట్ పని విషయాల్లో, పైపింగ్ విషయాల్లో, అన్ని విషయాల్లో ఈ పని నాకు చేత కాదు అన్న ఆలోచన లేదు. ప్రతి పని కూడా ఒక కన్ను ఎంతంటే తగ్గించుకున్న మనస్తత్వం అన్నమాట. ఎవరైనా కానీ ప్రొఫెషన్లో కూడా అలాంటి పని మేము చేయమంటారు. కానీ సార్ స్కూల్ విషయాల్లో అన్ని విషయాలు అలా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. నేను తర్వాత అనుకున్నాను ఒకసారి, సార్ ఏంటి చిన్న చిన్న పనులు కూడా చేస్తున్నారు అంటే సార్ ఒక మాట అన్నారు, ఇది మన పని అమ్మా, మన స్కూలు, మన పిల్లలు కాబట్టి మనం చేసుకోవాలి, నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమి లేవన్నారు. నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను అనమాట. నిజంగా ఇటువంటి డెడికేటెడ్ ఉపాధ్యాయులు ఉంటే ఏ స్కూల్ అయినా ఒక ఇల్లు లాగా ఉంటుంది అని నేను అనుకున్నాను. అదే కాకుండా సార్ ఏ విషయం అయినా సాహిత్య విషయంలో ఎవరైనా రిటైర్డ్ అయినప్పుడు సన్మాన పత్రాలన్నీ సార్ రాస్తూ ఉంటారు. ఎన్ని రాశారంటే ప్రతిదీ కూడా కరెక్ట్ గా సారే రాస్తారు. మళ్ళీ ఎందుకో నాకు కూడా చూపిస్తా ఉంటారు దాన్ని. నేనంత పండించడాలని కాదు, అలాగే అందరినీ కలుపుకోయిపోయే మనస్తత్వం సార్లో ఉండేది. ప్రతి విషయంలో కూడా సార్ని అప్రిషియేట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఈ ఉద్యోగ విరమణ అనేది పదవి విరమణ కాదు కాబట్టి పదవి నుంచి మేము పట్టుకోగలుగుతున్నాం అంతే. సార్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఈ శేష జీవితం కూడా కుటుంబంతో, భార్యతో, బిడ్డలతో, బంధువులతో సంతోషంగా గడపాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా మేడం గారికి, సార్కి కూడా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేక నమస్కారం తెలుపుకుంటూ పిలుస్తున్నాను. ఆ చివరి నుంచి ఒక ఆయన మసి పూసుకొని పూజయ్యి 2 రెంచులు తీసుకొని వచ్చినారు. ఎవరై అయినా అని అనుకుంటా ఉన్నాను. సార్ నేను ప్లంబర్ని, కానీ ప్లంబర్ని కాదు, తెలుగు టీచర్ అని చెప్తారు. అంటే అది నేను ఎందుకు చేయాలి, లేదా ఇది ఎవరో చేయాలి కదా అనే భావన ఉండదు. ఇది నాది అని ఆయన ఓన్ చేసుకున్నారు స్కూల్ మొత్తాన్ని. మరి మేడం గారికి చక్కటి సందేశం వచ్చినటువంటి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మన పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా వర్క్ చేసి హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ మీద ఉన్నటువంటి ఎంవి రమేష్ గారిని కనీరి మండలం పాతపాడులో చేస్తున్నారు. వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్. సభకు నమస్కారం. ఈరోజు తెలుగు మాస్టర్ గారు అయినటువంటి నాగమల్లేశ్వరరావు పదవీ విరమణ సందర్భంగా మనకి ఇక్కడ సభను ఏర్పాటు చేశారు. సభాధ్యక్షుడు కొత్తపట్నం హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, అలాగే ఇంతకుముందు ఇక్కడ పనిచేసినటువంటి హెడ్ మాస్టర్గా పనిచేసినటువంటి వెంకటరావు మాస్టర్ గారికి, అలాగే
ఈ స్కూల్లో పనిచేసి మీరు అడ్వాన్స్గా వెళ్ళినటువంటి మిత్రులు ఇంటర్మీడియట్ మాస్టర్ గారికి, అలాగే మరి ఆహుతులందరికీ, క్యాబ్ సెక్రటరీ హరిబాబు గారికి అందరికీ కూడా నమస్కారాలు. అలాగే వేదిక ఉన్నటువంటి ఈ పాఠశాల ఉపాధ్యాయులు, ఇంతకుముందు ఇక్కడ పనిచేసి ఇతర పాఠశాలలో పనిచేసినటువంటి మా మిత్రులు ఉపాధ్యాయులందరికీ కూడా, అలాగే ఆహుతులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి పదవీ విరమణ అనేది ప్రతి ఉద్యోగికి, గవర్నమెంట్ ఉద్యోగి తప్పనిసరిగా ఉంటుంది. మనము సర్వీసులో జాయిన్ అయినప్పుడే మరి ఆ రిటైర్మెంట్ డేట్ కూడా మన మనసులో గుర్తుంది. మరి ఆ రెండు డేట్ల మధ్య జరిగే ప్రయాణమే మన ఉద్యోగి. అంటే ఏ విధంగా మనము మన ఉద్యోగం ఏంటి, దానికి అనుగుణంగా మనం ప్రవర్తిస్తున్నామా లేదా అని ప్రతి వ్యక్తి ఆత్మవిమర్శ చేసుకొని తన జీవితాన్ని సాగిస్తున్నట్టయితే ప్రతి ఉద్యోగి ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దాం. దీనికి ఉదాహరణే మన విజయవంశ గారు, నాగమల్లేశ్వర గారు. మరి ఆయనతో పరిచయము నాకు కొంతకాలమే, అంటే మేము ఆగస్టు 17వ సంవత్సరం ఇక్కడ జాయిన్ అయినాను. తర్వాత 19వ సంవత్సరం అనుకుంటాను మాస్టర్ గారు తెలుగు ఉపాధ్యాయులుగా వచ్చారు. అలాగే మన జూన్ 25వ తారీఖు, జూన్ 25లో నేను ఇక్కడి నుంచి హెడ్ మాస్టర్గా ప్రమోట్ చేయలేదు. అంటే ఈ 6 సంవత్సరాల్లో మనకి నేను మిత్రులుగా సహా ఉపాధ్యాయులుగా ఉండడం జరిగింది. ఎంతోమంది మాట్లాడారు. మరి హెడ్ మాస్టర్ గారు అందరూ కూడా ఈ యొక్క మరి టీవీలో మాట్లాడారు, గమనించారు. మాకు చెప్పిందన్నీ కూడా మా సార్ గురించి చెప్పిన అన్నీ కూడా అక్షర సత్యాలు. ఎందుకంటే సార్ వృత్తి ఉపాధ్యాయ వృత్తి, తెలుగు ఉపాధ్యాయ వృత్తి, దానికి ఎంతో న్యాయం చేశారు. ప్రవృత్తి చెప్పారు కదా, స్కూల్లో ఏ వర్క్ జరిగినా కూడా మరి ఎవరేమంటారు, నాగమల్లేశ్వర గారిని అంటారు. ఆయన ప్రవృత్తి చాలా ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఈ వేయించి అవి పట్టుకొని వాటర్ రాకపోతే వాటరు, ఎక్కడైతే కిటికీలు కానీ మరి డోర్స్ కానీ చేయకపోతే వాటిని, ఫ్యాన్లు ఊడిపోతే ఫ్యాన్లు. ఆయన ఒక మెకానిక్గా లేదా ఒక టీచర్ అనే అనుమానం కొత్త వాళ్ళకి గ్యారెంటీగా వస్తుంది. మరి సార్ మీద జోక్స్ కూడా మేము వేసుకునేవాళ్ళం. ఆయన పెద్దవాడు అయినా కూడా నవ్వుతూ నాతో నా స్టాఫ్ అందరితో కూడా మిత్రులుగా ప్రేరణగా కలిసిపోయేవాడు. నేను చివర 2 సంవత్సరాల్లో మరి ఎగ్జామినేషన్ డ్యూటీలు, డైలీ డ్యూటీ చేసేటువంటి పోస్టు అంటే పెట్టినప్పుడు వారికి డ్యూటీలు వేయాల్సి వచ్చేది. అంటే ఒకసారి డ్యూటీ మార్నింగ్ వేస్తే ఈవినింగ్ మనం ఇవ్వడం అనేది వాళ్ళకి గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. కానీ సపోజ్ ఆ రోజు టీచర్స్ ఎవరైనా లేకపోతే మనం ఖచ్చితంగా కూడా వేరే మళ్ళీ ఆ డ్యూటీ వేసిన టీచర్ని మనం అభ్యర్థించాలి, తప్పలేదు. అయితే నా వరకైనా నాకు ఇష్టం కొంచెంగా మరి నాగమల్లేశ్వర గారి పేరు చెప్తే ఆయన ఫోన్ చేస్తే తప్పనిసరిగా ఆయన డ్యూటీ పెడతారు అని నమ్మకం ఉంది. చాలా సార్లు మాస్టర్ గారు డ్యూటీ చేసినా కూడా మార్నింగ్ డ్యూటీ చేసినా మరి మధ్యాహ్నం పూట కూడా ఆయనకి డ్యూటీ వేయడం, మాట్లాడుకుని ఆయన పాపం ఆయన డ్యూటీ ఆయన చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఆయన ఉద్యోగానికి నిబద్ధతకి ఇది కారణం. అలాగే అప్పుడప్పుడు ఇన్ఛార్జి ఉన్నప్పుడు, ఓ రోజు నేను ఇక్కడ ఇన్ఛార్జి ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట వాటర్ రాలేదు, మంచినీళ్ళు రాలేదు. విద్యార్థులందరూ భోజనానికి నిలబడ్డారు. మన స్కూల్ చాలా పెద్ద స్కూల్, పిల్లలు ఎక్కువ మంది, అందరూ అన్నాలు తింటున్నారు. కానీ నీళ్ళు ఒకసారి వచ్చారు, ఏం చేయాలి అర్థం కాదు. అప్పుడే మరి నాగమల్లేశ్వర గారు పిలిస్తే ఆయన నీళ్ళు పట్టుకొని ఆ యొక్క పథకాలు అవన్నీ పట్టుకొని అక్కడ వర్క్ చేసి అందరికీ కూడా నీళ్ళు ఇస్తారు. కానీ ఈయన గంగాధరుడు, జలప్రదాత, ఈశ్వరుడు ఆ విధంగా కూర్చుని మరి ఇటువంటి ఉన్నతమైనటువంటి ఆర్ గారికి ఈరోజు జరగటం, నేను ఇక్కడ అటెండ్ కావడం అనేది జరిగింది. వారికి భవిష్యత్తు మరి మంచి జీవితాన్ని ఇవ్వాలని, వారి ఆరోగ్యం ఉండాలని, వారి కుటుంబం ఆనందదాయకంగా ఉండాలని కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మాస్టారు
చక్కని సందేశం ఇచ్చారు. మరి అలానే మన పాఠశాలలో పనిచేసి హెడ్ మాస్టర్గా వెళ్ళి ఇప్పుడు ఖాతరులో బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి టీజీ సుబ్రహ్మణ్యం గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. సన్మాన కార్యక్రమము ఎవరు ఏర్పాటు చేశారు? ఎవరు ఏర్పాటు చేసింది? మీరే ఏర్పాటు చేసింది. ఎందుకు ఏర్పాటు చేస్తాం మనము? సార్ చేసిన సేవలకి గుర్తింపుగా కృతజ్ఞతాభావంతో ఏర్పాటు చేశారు. మీరు చాలా వినూత్నంగా కూడా ఏర్పాటు చేశారు. ఈసారి ఏం చేశారు? స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. చూడండి, మీరు సినిమా ముందే చూశారు, అందువల్ల మేము చెప్పేది మీకు అంతగా ఆకర్షణీయంగా లేదు కదా. ముందే బ్రహ్మాండంగా సినిమా చూశారు కదా. శబ్దం వస్తుంది, శబ్దం రాకూడదు ఇంకా. మరి మన ఉద్యోగ విరమణ చేసిన నాగమల్లేశ్వరరావు సార్ నుండి మరి మీరేం నేర్చుకోవాలి? ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఇప్పటిదాకా సార్ యొక్క ప్రవృత్తిని హైలైట్ చేశారు. ఆయన వృత్తి బ్రహ్మాండంగా పాఠాలు చెప్తాడు. ఆ తదుపరి మీ పరీక్ష పేపర్లు దిద్దుతారు, చూస్తారా? పరీక్ష పేపర్ల మూల్యాంకనము చాలా చక్కగా చేస్తారు. ఆ తర్వాత వాటిని భద్రపరిచే క్రమము, అసలు పరీక్ష పేపర్లు దిద్దనివా అన్నంత జాగ్రత్తగా ఆ కట్టగట్టే విధానం కానీ మూల్యాంకనం చేసే విధానం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆయన వృత్తిని దైవంగా భావించి చేస్తారు. మీరంతా మిస్అండర్స్టాండింగ్ కొంతమంది చేసుకుంటున్నారు. సారు రేంజిలు పెట్టుకొని ఇంకోటి పెట్టుకొని చేస్తూ ఉంటారు అనుకుంటున్నారు. అది కాదు. మెయిన్ ఆయన వృత్తిని ఆదర్శంగా తీసుకొని తీరిక సమయంలో మాత్రమే ఆయన ఆ పని చేస్తారు. అంటే ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఆయన ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా వృత్తిని ప్రవృత్తిని రెండింటిని దైవంగా భావించి మీకు ఈ పాఠశాలకి మంచి సర్వీసును ఇచ్చినందుకు మీరు ఆయనకి కృతజ్ఞతా భావంతో ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నిజంగా సుబ్రహ్మణ్యం సారు మంచి సందేశం ఇచ్చారు. వాస్తవం ఇందాక నేను చెప్పినట్టు ఆయన సేవా గుణం ప్రవృత్తి చెప్పాం. నిజం. సార్ ఆయన క్లాస్కి ఆయన వెళ్తారు. ఆయన బాధ్యత తను నిర్వర్తించి ఆ తర్వాతే ఏదన్నా చెప్తే నైట్ 8-9 దాకా అయినా సరే పని చేసి పెట్టేళ్తారు. ఉదయం ఎర్లీగా రాగానే సుడిగాలి లాగా వెళ్ళి ముందు ఆయన వృత్తి కాకుండా అసెంబ్లీ కంటే ముందే ఆయన ఈ పాఠశాలకు చేయవలసినటువంటి ఇతర సేవలు చేసి ఆ తర్వాత అసెంబ్లీకి ఇక్కడే ఉంటారు. అసెంబ్లీ నుండి ఆయన తరగతులకు ఆయన వెళ్ళి చక్కగా ఆ ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేశారు. మరి అటువంటి మాస్టారు ఈ రోజు రిటైర్డ్ అవుతున్నాడంటే నాకైతే నాకైతే చాలా లోటు. మరి అటువంటి మాస్టారు రిటైర్డ్ అవుతా కూడా రిక్వెస్ట్ సార్, మీరు రిటైర్మెంట్ ప్రభుత్వం ఇస్తుందేమో కానీ మేము ఇవ్వట్లేదు అని ఉంచుదాం. మాస్టర్ని ఇక్కడే ఉంచుదామని వాళ్ళ చేతులెత్తు. గుడ్. మీరు 3 చెప్పాం. మళ్ళీ ఒకసారి సార్ చెప్పినట్టు కొట్టండి. సార్ ఉంటారని చెప్పిందా కొట్టండి. పట్టుకోండి. మీరు వస్తానని చెప్తేనే వస్తారు. సార్ ఇప్పటికే ఉదయం మామూలు గురైంది. ఆయన మనసుతోనే చెప్పారు వస్తానండి. రైట్, గుడ్. మరి మనకి ఈరోజు
ఒక గెస్ట్ లాగే నేను భావిస్తున్నా. అందుకే ఒక డాన్స్ మీద పెద్ద వ్యక్తి చివరిలో మాట్లాడాలి, వారే వెంకట్రావు గారు. సార్ అంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు. మా హెడ్ మాస్టర్ సంఘానికి ఇప్పుడు సెక్రటరీగా ఉన్నారు, స్కూల్ అసిస్టెంట్ సంఘాన్ని నడిపించారు, మరి యూటీఎఫ్ లో సేవలు చేశారు. మరి వారిని చివరిలో మాట్లాడిస్తాను. వీరికంటే ముందు ఇంకొక వ్యక్తి మాట్లాడాలి, వారు కూడా 1 నిమిషం లేదా 6 నిమిషంలోనే ముగిస్తారు. వారు మాస్టర్ గారి అల్లుడు వేల్పూరి చిరంజీవ శర్మాచారి గారు, తెలుగు పండిట్. వారిని వేదిక ఇస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. సభా సరస్వతికి నమస్కారాలు. అందరికీ శుభ సాయంత్రం. ఇప్పటి వరకు వేడిగా ఉంది, వాడిగా ఉంది. మరి వేదిక మీద ఆశీర్వైనటువంటి పెద్దలందరికీ, మావలకి అందరికీ నా నమస్కారాలు. వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకి నా నమస్కారాలు, పిల్లలకు నా ఆశీస్సులు. ఇక పేరు మాత్రం ఉచ్చరించే ధైర్యం లేదు, మావాలే పిలవాలి. సభా సంస్కారం అతిక్రమించినందుకు అధ్యక్షుడు క్షమించారు. మరి వృత్తులు ప్రవృత్తులు చెప్పారు. మేము వారు మా నాన్న దగ్గర చదువుకున్నారు. పక్కన నాన్నయ్య గారు మొదటి విద్యార్థి మా నాన్నగారి దగ్గర హాస్టల్ పెట్టినప్పుడు. వాళ్ళ దగ్గర నేను చదువుకున్నాను. ఇక్కడ మన్నయ్య గారు ఉన్నారు, వారు చదువుకున్నారు. మేము చదువుకొని మీ ఇద్దరు ఉద్యోగాలు ఒకే రోజు చేయడం. మన్నయ్య నేను మామ తల్లుబాటు మండలం వెళ్దాం అనుకుంటే మన్నయ్యకి తల్లుబాటు చిక్కింది. మా ఇద్దరు పరిస్థితి ఆగమికి వచ్చినగా ఉంది. సమయం అర్ధరాత్రి 1 గంట. మరి డి వెంకటేశ్వరరావు గారు నిశ్శబ్దంగా ఉంటేనే ఆటేస్తానన్నాడు. మరి నిశ్శబ్దంగా కూర్చున్నా. మరి తెల్లవారే మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని అసలు బోలవాడు ఎక్కడ, వగ్గంపల్లి ఎక్కడ అర్థం కాదు. సరే ఆయన కనిగిరి రోడ్డు, నాదేమన్నా పామూరు కల్లుకూరు రోడ్డు. సరే వెళ్ళాము. ఆయన దేవదాస్ సార్ దగ్గర జాయిన్ అయ్యాడు, నేను బోడవాడ వెస్ట్లో జాయిన్ అయ్యాను. ప్రతి వారం ఆయనకి నేనే గెస్ట్. ఆ కాలనీలో చివరి దీపం ఆరిపోయింది వీళ్ళు. అంటే రేపు 7:30కి నిద్రపోతుంది ఆ కాలనీ. ఆ విధంగా జనదిన ప్రవర్తమానంగా 2005లో గాలిలో ఉన్నాడు. అక్కడ అక్కడి నుంచి ఈపుపాలెం వెళ్ళాడు. ఈపుపాలెం నుంచి 2009లో మా మామగారి కోరిక మేరకు మా ముగ్గురిలో ఒకరిని నమ్మన్నాడు పోదాడు. ఆ సాహసం ఆయన దగ్గర చేసే సాహసం ఆయన ఒక్కడే అర్హత కలిగి ఉందని చెప్పి వారిని తీసుకుని వెళ్ళటం, అక్కడి నుంచి ప్రమోషన్ తోటి ఇక్కడికి రావడం జరిగింది. ఈ విధంగా ఉద్యోగ ప్రయాణం కొనసాగి, అదేవిధంగా వృత్తి ప్రవృత్తి అన్నారు మీరు. ఆయన ఒక రైతు, ఒక వ్యాపారి, ఒక సంస్కర్త, ఒక వీటన్నిటికి మించి భక్తి తత్పరుడు. ఆయన బల్లాపల్లిలో చేస్తున్నటువంటి సిద్ధిపీఠం ఈశ్వరి దానికి ఉపాధ్యక్షులు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినాలు 3 రోజులు వాళ్ళు విశేషమైనటువంటి సేవలు అందిస్తూ ఉంటారు. అదేవిధంగా మరి పని అప్ప చెప్తే నిబంధనకి కొలమానం అమ్మ 10th క్లాసు స్పాట్గా ఆయనతో నేను ఒక 4 ఏళ్ళు జర్నీ చేశాను. మేము పేపర్ ముద్దు లేకపోతే ఉత్సాహాన్ని నింపేవాళ్ళు. అలా మా జర్నీ కొనసాగుతూ ఈ రోజు వరకు కూడా మాకు ఒక మార్గదర్శిగా ఉంటూ ముందుకు సాగించి ఈరోజు ఆయన రిటైర్డ్ కాడు, ఎక్కడో చాటు వారి సేవలు అందిస్తూనే ఉంటారు. ఇలా దేవదాస్ సార్ని అసలుకి కనిపెట్టలేకపోయాను, వద్దుగా అయిపోయాడు. అలా మరి మక్కలు ఒప్పుకోవాలి. రిటైర్ మరి జాయిన్ అయినప్పుడు అప్రెంటిస్లో 1196 రూపాయలు, వాళ్ళు 4 సత్తులు. దానితో సర్దుబాటు చేసుకుని జీవితాన్ని 2005లో మేము బయటకు వచ్చేసాం రెగ్యులర్. ఆ విధంగా వారి ప్రయాణం అగ్రభాగం న్యాయ తెలుసు మాకు. నేను తెలుగులో మరి గైడ్లైన్స్ ఇచ్చింది కూడా వారే. ఆ విధంగా వారు ఈ రోజున రిటైర్డ్ అవుతున్నటువంటి సందర్భంలో వారికి శుభాభినందనలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ సరస్వతి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.
సార్ చరిత్ర మొత్తం వచ్చేస్తుంది. వచ్చిందా? మరి అది అల్లుడు. మరి వారికి ఒకసారి చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ సార్. మరి నా సోదరుడు, ఇద్దరం కలిసి పనిచేసాం. నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. నా బ్రదర్స్ కానీ మా ఇంట్లో అందరూ పరిచయం. వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరు నాన్నగారు, అమ్మగారు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ పరిచయం. మరి కలిసి పనిచేసాం. మరి ఇక్కడికి నేను అనుకోని రాలేదు, అనుకోకుండా వచ్చాను. హెడ్ మాస్టర్ సారు ట్రాన్స్ సప్లై చేసేటప్పుడు కూడా సీనో ఉట్టి ఆప్షన్స్ పెట్టవాకు అని సలహాలు ఇచ్చారు. అందుకనే నాకు రాణి పెట్టి సేమ్ స్కూల్ పెడితే అది కూడా ఇక్కడే వేసింది. అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పాఠశాలలో మరి వారికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. మరి వారి సూచనల మేరకు చిన్న చిన్న అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నాం. మరి ఈ రోజున ప్రధానోపాధ్యాయ సంఘాన్ని కార్యదర్శిగా చక్కగా ముందుకు నడుపుతూ ఉన్నారు. అలానే త్రోవగుంట పాఠశాల, జిల్లా పరిషత్ పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీ వై వెంకట్రావు గారిని సాధారణంగా ఆహ్వానిస్తాను. మరి అమూల్యమైన సందేశాన్ని ఇస్తున్నారు. ఈ నెల 30వ తేదీన రిటైర్ కాబోతున్నది మన పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు నాగమల్లేశ్వరరావు గారికి ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకి అధ్యక్షత వచ్చినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మిత్రులు బాలశెట్టి నాగేశ్వరరావు గారికి, శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా పెద్దలు ఉన్నారు రచయిత రేడియో ఆర్టిస్ట్ పిల్లి వెంకటేశ్వర గారికి, మరియు సోదరులు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు అన్నగారి రాణి మాస్టర్ గారికి, నాతో పనిచేసి పదవులకు పొందినటువంటి రమేష్ గారికి, సుబ్రహ్మణ్యం గారికి, వేదిక మీద అందరికీ, వేదిక ముందు ఉపాధ్యాయులతో నా హృదయపూర్వక నమస్కారాలు. మా పత్రిక వెంకటేశ్వర కూడా నమస్కారం. అదేవిధంగా ఈరోజు మరి సన్మానం కలిగినటువంటి నాగమల్లేశ్వర గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి వారికి కుటుంబ సభ్యులకి, పిల్లలకు ఆశీస్సులు. ఈ పాఠశాలలో మరి 5 సంవత్సరం పనిచేస్తాం. ఈ ఊరు చాలా మంచి, విద్యార్థులు కూడా చాలా మంచివాళ్ళు. చక్కగా అప్పుడే ఇప్పుడు పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా చక్కగా సహకరించడం వల్లనే నేను కానీ శ్రీనివాస్ గారు ఇక్కడ పనిచేస్తున్నాం. అంటే ఖచ్చితంగా ఉపాధ్యాయుల సహకారం, విద్యార్థుల సహకారం, ఊరి వారి సహకారం. మంచి ఊరు. ఏ సమస్య వచ్చినా కూడా మనకి ఊళ్ళో ఉన్నటువంటి పిన్నాండేశ్వరరావు కానీ, చిరంజీవి మాస్టర్ కానీ, ఊళ్ళో అందరూ సెలబ్రిటీస్ మేడం సుబ్బారావు గారు కానీ అందరూ కూడా మనకి చక్కగా సహకరించడం వల్ల మనం పనిచేయగలుగుతాం. మంచి పాఠశాల. మనం కొంచెం భారమైనప్పుడు కూడా ఇలాంటి పాఠశాలలో పనిచేసినప్పుడే మన సంతోష జీవితంలో ఒక సంతృప్తి లభిస్తుంది. మరి నాగమల్లేశ్వర గారు మేము కలిసి 2019 నుంచి 2021 వరకు పనిచేస్తాం. సార్ గురించి అన్ని విషయాలు చెప్పారు. మరి నిజంగా తెలుగు పండితులేవారు, చక్కగా తెలుగు భాష మీద పట్టుకున్నటువంటి పండితులు వారు కానీ, వెంకటేశ్వర పక్కన వెంకటేశ్వర రిటైర్ వెంకటేశ్వర మాస్టర్ కానీ, అప్పుడు 8 మంది తెలుగు పోస్టులు ఉంటే ఒకరు అదనంగా మొత్తం 9 మంది, అంటే ఒక పాఠశాల ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మొత్తం 60 మంది ఆ రోజు పనిచేస్తారు. మరి కాలక్రమంలో మరి విద్యార్థులు ఏ పాఠశాల తగ్గిపోయారు, మన పాఠశాలే కాదు ఏమైనప్పుడు కూడా మరి శ్రీనివాస కూడా చక్కగా మరి రాణిస్తున్నారు. మనం అందరూ చెప్తున్నారు, ఏం పర్వాలేదు, మన అందరం కలిసి చక్కగా పనిచేస్తున్నందుకు. అట్లే భగవంతుడు వారికి ఇద్దరు అబ్బాయిలు కూడా భవిష్యత్తులో మంచి పదవులు పొంది ఉద్యోగులు మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకున్నాను. రిటైర్మెంట్ తర్వాత కూడా సార్ చక్కగా హుషారుగా ఉన్నారు కాబట్టి వారికి కూడా భగవంతుడు ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని ఇచ్చి ఇంకా తను కోరుకున్న రంగంలో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇక్కడ ఆహ్వానించిన ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి వై వెంకట్రావు సార్కి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, చూడండి ఈరోజు రిటైర్డ్ అవటం కాదు, కొత్తగా సర్వీస్ లో చేరే టీచర్ కూడా ఈయనంత స్పీడ్ గా నడవలేడు, ఈయనంత స్పీడ్ గా బండి నడపలేడు, ఈయనంత వర్క్ కూడా చేయలేడు.
మరి అటువంటి మాస్టర్ ఇప్పుడు మైక్ ఇచ్చినా సరే అంతే మాట్లాడుతారు. అయితే అంతకంటే చిన్న పిల్లల్లాగా ఉదయం ఉద్వేగానికి గురయ్యి మాస్టారు కన్నీటి పర్యంతమై అంటే అవన్నీ ఆనంద బాష్పాలు. మరి మీకంటే చిన్నపిల్లలు అయ్యారు, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళడానికి వారిని తర్వాత ఇంక మాట్లాడారు. అందుకోసం మరి అమూల్యమైనటువంటి సందేశాన్ని ప్రసంగాన్ని మాకు వినిపించవలసిందిగా ఆత్రంగా ఆహ్వానిస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ సార్. గౌరవమైనటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి, మరి నేను సైలెన్స్ ప్లీజ్. మనం ఉదయం ప్రేయర్లో ఏం చెప్పుకున్నాం? మన క్యాంపస్కి అనేక మంది అతిథులు వస్తారని చెప్పానా? మరి మీరేం చేస్తున్నారు? గొడవ చేస్తున్నారు. ఈ వేదిక అయిపోయిన తర్వాత మీరు ఎంతసేపు ఉంటారో అంతసేపు ఉండి నేను కూడా గొడవ చేస్తాను. కూర్చున్నాను. ఓకే, ఖచ్చితంగా 5 నిమిషాలు ముగిస్తాను. అంటే నాలాగా మీరు అవ్వమని కాదు, లేదు నాకంటే ఉన్నతంగా ఉండాలని కోరుకుంటూ ఈ 2 ముక్కలు మీ ముందు ఉంచుతాను. సావధానంగా వింటే మొదట ఈ వేదిక మీద మరి ప్రస్తుత మాస్టర్ గారు బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు. నేను ముగ్గురు దగ్గర పనిచేశాను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఇది ఒక తరం. ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్. తర్వాత అసలు ఈ వేదిక మీదకి మీ ముందు ఈ విధంగా మైక్ పట్టి మాట్లాడేటందుకు సహకరించినటువంటి త్రిమూర్తులు వేరుగా ఉన్నారు. ప్రస్తుతం ఆ త్రిమూర్తులు మరి మనసు విప్పి మాట్లాడతారు. ఒకరికి కనిపించదు. మరి 2వ ఆయన కూడా అస్వస్థతలో ఉన్నాడు. 3వ ఆయన కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. నేను వాళ్ళని కలవడం జరిగింది. వారి యొక్క ఆశీస్సులతోటి నేను ఇంతవాడిని అయ్యాను. వీటన్నిటికీ కూడా నాకు ఇంటర్మీడియట్లో గురువు గారు దాని మాస్టర్ గారు. ఇక్కడ మహద్భాగ్యం ఏంటంటే మాస్టర్ గారి దగ్గర నేను 8 సంవత్సరాలు పనిచేశాను. 1 రోజు కాదు, 6 రోజు కాదు, 8 సంవత్సరాలు. అది కూడా ఒక ఉపాధ్యాయుడు కాదు, ఎగ్జామినేషన్ సెక్రటరీగా చేశా. దాని తర్వాత గవర్నమెంట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తుంటే మాస్టర్ గారు చీఫ్, నేను క్లర్క్ని, తెలుగు పండిట్ని కాదు, క్లర్క్ని. తర్వాత మాస్టర్ గారు క్యాంప్ ఆఫీసర్, ఎగ్జామినేషన్ పేపర్స్ దిద్దే దాంట్లో మాస్టర్ గారు ఎగ్జామినేషన్ ఆఫీసర్గా పనిచేస్తే నేను ఆయనకు అసిస్టెంట్గా పనిచేశాను. అయితే ఇక్కడ ఒకటే, ఏదైనా సరే పని చెయ్యి, ఆ పని మనకు ఉపయోగిస్తే అది సేవ్ చేసుకో. ఆ పని వల్ల ఉపయోగం లేకపోతే దాన్ని వదిలేసే అనేటటువంటిది నా మనసు. అందువల్ల అన్ని కాలాలలో అన్ని రకాల పనుల్ని నేను చవిచూడటం జరిగింది. తర్వాత ఇంకో చిన్న విషయం, మొదట మరి జన్మనిచ్చినటువంటిది తల్లిదండ్రులు అయితే, ఆ తదుపరి ఇక్కడ ఈ పాఠశాలలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఉపాధ్యాయులు వారి యొక్క సహాయ సహకారాలతోటి మరి ఇప్పుడు ఇంతమంది నన్ను కొనియాడారు. వారందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు. ఇంకొక గొప్ప విషయం నేను ఇప్పుడు మీ ముందుంచబోతున్నా. నేను 24 సంవత్సరాల 8 నెలల 8 రోజులు సర్వీస్ చేశాను. ఆ 24 సంవత్సరాల 8 రోజుల 8 నెలల 8 రోజుల నాడు మొట్టమొదటిసారి భోజనం పెట్టినటువంటి వ్యక్తి ఈ ధన్య ఉన్నటువంటి పత్తి దేవదాస్ మాస్టర్. మొట్టమొదటిసారి
అంటే ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నాకు భోజనం పెట్టినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని గౌరవించుకోవడం కూడా శుభసూచన. తర్వాత ఇంకా మరి ఇంకా చాలా మంది చాలా రకాలుగా అనేక ప్లేసులకి అంటే ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు నా భోజనం పెట్టినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఆ తదుపరి ఈ పాఠశాల వచ్చినప్పుడు ఉన్నటువంటి తీరు, నేను కోరుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ పాఠశాల స్ట్రెంగ్త్ ఎంతో తెలుసా అన్నారు. అప్పుడు 1300 బయటకు వచ్చిన తర్వాత అడిగారు నన్ను. నేను అన్నాను నవ్వుతా, టేక్ ఇట్ ఈజీగా, 1300 మంది పిల్లలు అంటున్నారు, దానికి తగ్గట్టుగా స్టాఫ్ కూడా ఉంటారులే అని నేను నవ్వుతూ సమాధానం చెప్పాను. అయితే ఫస్ట్ నుంచి కూడా నేను పిల్లలు ఉన్నటువంటి స్కూల్లోనే పనిచేయడం జరిగింది. ఇక దీని తర్వాత మా నాన్న, మా అమ్మ వాళ్ళ యొక్క సహకారంతో, మరి మా తమ్ముడు సహకారంతో కూడా కొంత జీవితాన్ని గడపడం జరిగింది. ఆ తదుపరి మా అందరికీ పెద్దమైనటువంటి చిన్నమ్మ వాళ్ళ పిల్లలు కూడా మమ్మల్ని సాధారణంగా గౌరవించడము, మరి అదేవిధంగా మరి బల్లాబల్లో ఉన్నటువంటి మరి మాకు బావలు, మరి తమ్ముళ్ళు, వరుస అయినటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు నేను పిలిచిన వెంటనే ఈ ప్రాంగణానికి ఇచ్చేసినటువంటి మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ప్రముఖమైనటువంటి వ్యక్తి మరి మా తమ్ముడు. మరి మా తమ్ముడు నా మధ్య ఒక చెల్లెలు ఉంది. అయితే ఏదో కాలం చిన్న చూపు చూస్తుంది, కానీ మా హృదయాల్లో ఎప్పుడూ కూడా గూడు కట్టుకొని ఉండేటటువంటి చెల్లెలు ఇక్కడే ఉంది. మరి ఆయన కూడా రావటం నాకు గర్వకారణం, ముదావాహం. ఇక ఇది మా నాన్న తరపు ఉన్నటువంటి బంధువులు. ఇక పిల్లలు గొడవ చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయాలు మీకు ఇంకా జీవితంలో ఉపయోగపడతాయి. ఈ నేపథ్యం మా తండ్రి వైపు నుంచి, ఒక కాయనికి బొమ్మ బొరుసు ఉంటుందా లేదా? ఒక కాయనికి బొమ్మ బొరుసు ఉంటుందా ఉండదా? అదేవిధంగా నేను బొమ్మల గురించి ఇప్పుడు చెప్పాను, బొరుసుల గురించి ఇప్పుడు చెబుతున్నాను. నాకు 1996లో ఇది నా పక్కన ఉంది పద్మజారాణి, ఈ అమ్మాయి తోటి వివాహం అయింది. ఇక 99లో మామయ్య చనిపోయాడు. మాకు మా నాన్నతోటి సమానురాలైనటువంటి, నేను ఇప్పుడు కూడా అత్తమ్మ నేను సంబోధించను, అత్తయ్యనే సంబోధిస్తా. అత్త ప్లస్ అయ్య అత్తయ్య. మా అత్తయ్య కూడా ఇక్కడే ఉంది. తర్వాత వాళ్ళ కుటుంబంలో కూడా 5 పిల్లలు, మరి 5 కూడా అన్యోన్యంగా ఇప్పటికీ కూడా మరి జీవితాన్ని సాగదీయడం జరిగింది. మరి మా తోడోళ్ళు కూడా అందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్, మరి మంచి ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి వాళ్ళు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి నాకు కొడుకులతో సమానమైనటువంటి వాళ్ళు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వారిని కూడా మరి భగవంతుడు ఎల్లవేళ కాపాడాలని, మరి చల్లని చూపు చూడాలని కోరుకుంటూ, ఇక ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మరి మిత్ర బృందం ఇక్కడ నేను 2019 నవంబర్లో ఇక్కడ అడుగుపెట్టినప్పుడు నవరత్నాలు తెలుగు మాస్టర్లు, నవరత్నాలు అంటే 9 మంది తెలుగు మాస్టర్లు. ఇప్పుడు త్రిమూర్తులే అవుతున్నారు నేను రిటైర్డ్ అయితే. ఇంతమందిలో కూడా మన తెలుగు మాస్టర్ ఎలాంటి వాడు అనేటటువంటి మనస్తత్వం ఎప్పుడూ కూడా ఆ భావం తోపలేదు. నాకు ఒక అక్కలు, నేను వాళ్ళకు ఒక తమ్ముడులాగా, ఒక అన్నలాగా ఈ కుటుంబంలో మమేకం అవడం అనేది మరి మన వై వెంకటరావు మాస్టర్ గారు కానీ, మరి మన శ్రీనివాసరావు మాస్టర్ గారి యొక్క
హృదయం నిలువుటద్దానికి నిదర్శనం. ఇక సైలెన్స్ ప్లీజ్. ఈ తదుపరి సన్మాన కార్యక్రమం మొదలు పెడదాం. మరి ఇక ఫ్యూచర్లో కూడా మంచి పనులు మంచి కార్యాలు చేస్తారని, మరి మీకు కూడా ఏదో ఒక చేయడం ఇస్తాననే ఉద్దేశంతో మరి సభాపంగా తెలియదు. ఇందాక మాస్టర్ గారు చప్పట్లు ఆపితే నువ్వు స్కూల్ వస్తే మరి చప్పట్లు ఆపుతారు అని చెప్పాడు. దాన్ని నేను ఇంకా పరిగణలోకి తీసుకొని ఏదో ఒక ఆలోచన చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం అలాంటి ఆలోచన, ఎందుకంటే 13 అజ్ఞాత అరణ్యవాసాలు నేను ప్రైవేట్ స్కూల్లో చేశాను. ఇదొక 25 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేశాను. మరి కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆలోచిస్తాననేటువంటి సభ మనం తెలియజేస్తూ, మరి నాతో సహకరించినటువంటి మరి ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక అలంకరించినటువంటి వారు అందరికీ కూడా మరి ఒకసారి మరి శుభాకాంక్షలు, అంటే ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వచనాల్లో నడవడం జరిగింది. మరి నాకు నేను రాసుకోవడం అనేది అది భావ్యం కాదు, అది సాహిత్యంలోకి ఒప్పుకోదు. మరి నాకు మరి ప్రముఖ ప్రసన్న కవి అయినటువంటి శ్రీ ఉన్నం జ్యోతివాస్ గారు మరి పద్యమణి మంజరిని రాసి నన్ను ఆనందింపజేసి మీ అందరినీ కూడా హృదయోల్లాసంలో హృదయ ఆనంద డోలికల్లో ఆనందింపచేశారు. అలాంటి మరి ప్రసన్న కవి శ్రీ ఉన్నం జ్యోతివాస గారిని మరి ఈ పద్యమణి మంజరిని మీ ముందు ఉంచమని మరి సాదరంగా ఆహ్వానిస్తూ కోరుకుంటున్నాను. మన క్షేత్రసి మన నాగమల్లేశ్వరరావు గారు మరి అందరూ కూడా నేర్చుకుని రావాల్సిందిగా అందరూ రావాలి. కంఠపీఠికనోకారఘంటమరయ చలగుగావుత మన్మన క్షేత్ర సీమా కలి కుటుంబము పాలిత బీజ సురభి జలజ సంభవమూర్తి భాషావధూతి. ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి ఉత్తమ తెలుగు దేశికుడు, సరస వాగ్ వివేకుడు, శ్రీ అత్తులూరి వంశ కలశాబ్ది శుభాంశుడు శ్రీ నాగమల్లేశ్వరరావు గారి పదవీ విరమణ సందర్భంగా సమర్పించిన పద్యమణి మంజరి. తాను ఆనందముతోడ కుంకుమ వసంతంబు ఆడినట్లు సంధ్యా నాట్యముననున్న వేళ నాట్యం చేస్తూ ఉన్నప్పుడు అతని యొక్క తల మీద ఉన్నటువంటి గంగా నదిలో ఉన్న పద్మాల నుంచి రాలినటువంటి పరాగ రేణువులు ఆయన తనువులో శోభిస్తూ ఉంటే అటువంటి సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి పరమశివుడు నాగమల్లేశ్వరరావుకి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి అని ఆశీర్వదిస్తున్నాను. మతిమంతు గన్న జనయిత్రిని సాధ్విని దుర్గమాంబను ప్రేమను పంచి పెంచిన పవిత్ర చరిత్రుడు రామయాగుని తల్లిని తండ్రిని గురువు దైవతము
భయభక్తులను సదా ఉన్నమునంతలంచు సుగుణోత్తరుడి తడి ప్రేమతోడ సంఫుల్ల సరోజనేత్ర గుణపూర్ణను పద్మను తుల్యశీలను చల్లని తల్లిని కనవి చంద్రమౌళిని కమ్మనైన వీరి కలల పంట సాల గ్రామ గణిని సంభవించిన పద్మరాగమనుల పగది ప్రబలు చంద్రు మెతన నీదు మానసము మెతన నీ వచించు పల్పులు మెతన నీదు నవ్వులు మెతన నీదు ప్రవర్తనము. నాగమల్లేశ్వరరావు సారు వాళ్ళ దంపతులపై కవిత వినిపించిన కవి గారు వారికి ప్రత్యేకమైన మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా చక్కగా ఒక పద్య రూపంలో చాలా బాగా రచించడం జరిగింది. మన పాఠశాల తరఫున ఈ మళ్ళా మన నాగమల్లేశ్వరరావు దంపతులు పిఎస్ఎం జడ్పీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు నాన్ టీచింగ్ అందరూ కూడా మన సార్కి సన్మానం. తెలుగు సారు, తెలుగు అంటే మన తెలుగు మధురమైనది. విద్యార్థులంతా అందరూ కూడా మన పాఠశాల తరఫున ఘనంగా సన్మానించడం జరుగుతుంది. నాగమల్లేశ్వర సారు వారి సత్యమని మన పాఠశాల తరఫున ఉపాధ్యాయులు మరియు బంధుమిత్రులు మరి శ్రేయస్సులు మరియు ఉపాధ్యాయులందరూ కూడా ఆయన ఈ కార్యక్రమాన్ని ఘన విజయంగా అందరూ కూడా క్లాస్ 3 times కొట్టాలి. ఇప్పుడు మన నాగమల్లేశ్వరరావు సారు కవిత దాన్ని ఫోటో ఫ్రెండ్ మన పాఠశాల తరఫున బహుకరిగా వేయడం జరిగింది. మన పాఠశాల బాగా క్లమ్జీ చేస్తుంది వాళ్ళు, బాగా క్లమ్జీ అయిపోతుంది. వీళ్ళకి గోడ ఎట్లుంటుంది వెనక్కి పోసి అనుభవం చేసుకుంటే బాగుంటుంది. బహుకరిస్తూ జరుగుతుంది. అందరూ నేను ఆల్రెడీ చెప్పచ్చు సార్, వెనక్కి జరగదు పెద్దగా ఒక ఆని ముత్యాలాగా పడి అతనికి ఎంతో దాని యొక్క జీవితానికి ఒక మలుపులాగా వర్షము కూడా ఆది పూల జల్లులాగా పడి ఆయన సన్మానం ఇంత ఘనంగా జరుగుతుందండి. మన పాఠశాలలో ఆయన చేసిన సేవలతో మన పాఠశాల తరఫున మరియు మన ఉపాధ్యాయుల తరఫున నాన్ టీచింగ్ తరఫున విద్యార్థుల తరఫున మరోసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు తెలుగు వారు నాగమల్లేశ్వర గారు మన పాఠశాల తెలుగు వాళ్ళ గ్రూప్ నుండి రాజం మేడం గారు మరియు వాళ్ళ తెలుగు డిపార్ట్మెంట్ వారు సన్మానించడం జరుగుతుంది. వాళ్ళ ఇంట్లోదన్నా వాళ్ళు తెలుగు వారు గారికి తెలుగు ఉపాధ్యాయులు మన తెలుగు వారు బహుకరించడం జరుగుతుంది. విద్యార్థులు అందరూ కూడా 10 నిమిషాలు ఒకసారి క్లాప్స్ కొట్టాలి. వాళ్ళు బహుకరిస్తున్నారంటే ఉపాధ్యాయులు అందరూ కూడా జెంట్స్ టీచర్స్ అందరూ కూడా రావాలి. మన హెడ్ మాస్టర్ కూడా ముందు ఉండాలి, కొంచెం సహకరించాలి. అందరూ కూడా అయిపోతుంది. మన ఉపాధ్యాయులు బాగుంది కూడా మన
దీవెనలు అందుకున్నాడు. వాళ్ళ స్వగ్రామంకి వెళ్ళి ఆయన అక్షరాభ్యాసం చేసిన వాళ్ళ బావలైన వాళ్ళ మామలు కూడా గురి చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు వచ్చారు, వాళ్ళు జరుగుతున్న వాళ్ళు పిల్లలందరూ కూడా వచ్చి వాళ్ళ దీవెనలు నాగమల్లేశ్వరరావు గారి దంపతులు వాళ్ళ మామగారు ఇద్దరు ఉన్నారు. నేను కూడా వాళ్ళ గ్రామం వెళ్ళాను, దీవెనలు తీసుకున్నారు. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. నాగమల్లేశ్వరరావు గారు అక్షరాభ్యాసం చేసి వాళ్ళకాడ దీవెనలు వాళ్ళ పిల్లలు, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ కూతుర్లు అందరూ కూడా వచ్చి వాళ్ళందరూ కూడా టీచర్సే. నాగమల్లేశ్వరరావు కాకుండా వాళ్ళిద్దరు అల్లుళ్ళు కూడా టీచర్స్, వాళ్ళ భార్యలు కూడా బహుమతి అలంకరించడం జరుగుతుంది. వాళ్ళ పిల్లలందరూ కూడా నాగమల్లేశ్వరరావు గారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. చిన్న ఇలా చూడండి రా. నమస్తే, మీకు సన్మాన మహోత్సవ శుభాకాంక్షలు. ఒక చిన్న సన్మాన రామయ్య దుర్గాంబిక దంపతులకు జ్యేష్ఠ సంతానంగా జన్మించినాడు. నాకు తెలిసిన మామ మల్లి మామ గురువారేణ్యులు మీకు పాదాభివందనం. పంచభూతాలు ప్రకృతిని నడుపుతాయి. నువ్వు నడిపిన మహనీయులు తల్లిదండ్రులు గురుత్వయం గురుతులు సుబ్బయ్య గారు. తల్లిదండ్రుల నుండి సంక్రమించిన నిరంతర శ్రమ పట్టుదల, గురుత్వయం నుంచి ప్రాప్తించినటువంటి అక్షర జ్ఞానం, గురుతుల్యుల నుండి నేర్పిన విధి నిర్వహణ, సకలం అందించే అది పుచ్చుకున్నాడు మహనీయ. ఓ హారిక కోడి కూసే చాముకే కాలి నడకన కార్యనిర్వహణలో నిమగ్నుడవై సూర్యోదయానికి కేదారంలో హాలుకునవైన నీ శ్రమ పట్టుదల రైతు కర్మలలో కరవాలాన్ని అడిగితే చెబుతుంది. నీ కఠోర శ్రమ అంతలోనే దిగుడు బారి చెత్త స్నానమాచరించి అటు నుండే అటే సరస్వతి కటాక్షమునకు ఆతురుకగా పై వక్షాస్థానాన్ని అధిరోహించినావు. ఓ గురువారేణ్య, విద్యార్థులకు విద్యా కుసుమాక్షతలు వికసింపచేసినావు. విధి నిర్వహణలో అద్వితీయ ప్రావీణ్యం సంపాదించావు. విషయ వివరణ సలహాలు పతి అయినావు. ఇరు పుత్ర రత్నాలను కని వారికి మార్గదర్శకులుగా ఓ గురువారేణ్య, మీ శేష జీవితం మహోజ్వలంగా ఉండాలని సదా ఆకాంక్షిస్తూ మీ విద్యార్థి మీ అల్లుడు. థ్యాంక్ యూ. మాధవ మామవ దేవ కృష్ణ యాదవ కృష్ణ యదుకుల కృష్ణ. మాధవ మామవ దేవ కృష్ణ యాదవ కృష్ణ యదుకుల కృష్ణ. మాధవ మామవ దేవ కృష్ణ. అంబుజలోచన కంబుశుభగ్రీవ అంబుజలోచన కంబుశుభగ్రీవ బింబానన చంద్ర బింబానన చాంబయనాసాగ్ర లగ్న సుభౌతిక
భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అమ్మా అన్న పిలుపులో నా అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములో నా అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది. అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది? పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోని. మా నాన్న అని ఫీల్ అవ్వడం కంటే ఒక గురువుగాను ఒక స్నేహితుడిగాను ఫీల్ అవ్వడం నాకు చాలా గర్వకరంగా ఉంది. మా నాన్న కష్టానికి ఈరోజు ఫలితాన్ని చూస్తున్నాను. జన్మజన్మల ఇలాంటి తల్లిదండ్రులకి కొడుకుగా పుట్టాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. కుటుంబంలో ఎలాంటి సమస్య ఉన్నా మా అమ్మమ్మ కానీ మా మేనమ్మ మావయ్య కానీ మేమున్నాం అంటూ ధైర్యాన్ని ఇస్తారు. వాళ్ళకి నా జన్మంతా ఉంటుంది. ఈ ఫంక్షన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేయడానికి సహకరించిన మా నాన్నగారి ప్రధాన ఉపాధ్యాయులు గారికి, అలానే హరిబాబు సార్ గారికి, మరియు ఉపాధ్యాయుల బృందానికి, ప్రత్యేకంగా కోటేశ్వర సార్ గారికి ధన్యవాదాలు. ప్రతి విషయంలోనూ అసలు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా పూర్తవడానికి కోటేశ్వర సారు ముఖ్యమైన వ్యక్తి. థ్యాంక్ యూ సార్. మీ సహకారం మాకు మా కుటుంబానికి ఇలానే ఉండాలని కోరుకుంటాం. అండ్ పిల్లలు చాలా చక్కగా ఎంతసేపు ఉండి విజయవంతం చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు డాడీ. జ్యోతివాసుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మరి
నా సన్మాన పత్రాన్ని బహు సుందరముగా సువర్ణాక్షరాలతోటి లిఖించదగినటువంటి పద్యమాలికని నాకు అందించినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు. మరి ప్రధానోపాధ్యాయులు, బోధనేతర మరి గ్రామ పెద్దలు, విద్యార్థులు అందరి తరఫున వారికి నా ధన్యవాదాలు. వారిని మరి ఈ వేదిక మీద సన్మానించుకోవడం అనేటటువంటిది గర్వకారణం. వారికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇప్పుడు జ్యోతివాస్ గారి సన్మాన కార్యక్రమం. ఈ చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను.